వాట్ ఇస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ స్టోరీ? ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్. It is a blotch it has become a civilizational wound in the hearts of every Indian. That has been addressed. DNA lo velipina baada. We are able to undo that pain. We are able to address that pain. చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకున్నాను, అరే హిందూ ఎందుకు జిజియా కట్టాలి, అసలు దీని గురించి అప్పుడు మాట్లాడండి. అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా మంది, నాలాగా చాలా మందికి పెయిన్ఫుల్ అడ్రస్ అయ్యింది. కనీసం బిగ్గెస్ట్ వచ్చింది. ఒకసారి సినిమా చేసినప్పుడు అందరూ కలెక్షన్ దగ్గర ఆగిపోతారు, లేదంటే అందరూ రికార్డ్ దగ్గర ఆగిపోతారు. నేను ఇప్పుడు అక్కడ ఆగను. వాట్ ఇస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ స్టోరీ? ఎప్పుడో నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు అలా బ్రూస్లీ మనం చేసాను అనుకోలేదు. బ్రూస్లీ మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, బ్రూస్లీ కూర్చొని అలాగే ఒక పొద్దున పట్టేది మీడియా ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్ చెప్పారు, పర్లేదు వాళ్ళు షేర్ చేసుకున్నాను. అంటే వాట్ అ ఫిలిం డస్ టు బి. ఇట్స్ ది గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం. అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి ఆల్వేస్ లుక్ టువర్డ్స్ వెస్ట్. దే థింక్ దే క్వైట్ అడ్వాన్స్, దే థింక్ దే ఫార్ అహెడ్ ఆఫ్. చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి 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 మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజులు, మేబీ 7th 8th ఆ ఏజ్లో ఫ్యాసినేషన్ ఇస్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్, టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్. ఇలాంటి సమయంలో మన సంగీతం, మన కర్ణాటక సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాసం. అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది. అంటే ఒక సినిమా ఏం చేయగలదంటారు. The cinema is not about collection. Cinema is not about mere records. It's also about how it transforms you, how it can impact you. It is not about special effects, but it is about storytelling. How well you have told the story, how emotionally you got entangled into the story, how well you got connected to the story. That's what makes a difference. In that sense, I can proudly say Harihara Veeramanu has achieved the target. Technical aspects always we can improve. Always that there is a room for improvement. There is no second thought. Definitely we will, whatever the corrections, whatever the suggestions we have received, make sure it won't be seen in Harihara Veeramanu in part 2. Definitely we will make it. దీనికి ఫస్ట్ ఎందుకు అభిమానులు చెప్తున్నాను ప్రత్యేకించి, మీరు అంత సున్నితంగా ఉండకండి. అంత సున్నితంగా అయిపోతారు. అందరూ కూర్చొని ఎట్లా మాట్లాడుస్తారంటే ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చొని ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. అంటే ఎట్లా దాడి చేయాలో చేయండి. This is not about Pawan Kalyan. This is not about Mr. Yeyananda. This is not about Jyoti Krishna. This is not about for anybody or to us. It's not about for us. It is about our civilization. It's about Bharatiyata. ఇవన్నీ వస్తాయి వెళ్తున్నాయి, కానీ మన హిస్టరీ బుక్స్లో, మనం చదువుతున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళండి, మహానుభావులు అనే మహానుభావులు ఈ మధ్యలో చెత్త పని కూడా చేశారు. అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డన్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అలాగే ఈ సినిమా మోర్ దెన్ కోహినూర్, ద మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్, ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ, ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ, ద పీపుల్ హూ పొసెస్ ద వేదిక్ నాలెడ్జ్, the people who possess the astrological capabilities, they are greater Kohinoors than the Kohinoor itself. That's what is going on. Kohinoor ఒకటి పడిపోతుంది, కోహినూర్ పడిపోతుంది, కానీ మనిషి నాలెడ్జ్ ఒక సివిలైజేషన్ అర్థమైపోతుంది. సో ఈ దేశంలో వేదాలని కోహినూర్ లాగా మనుషులు భద్రపరచాలి, హార్డ్ డిస్క్లో పెట్టాలి, మనకి లోపల మనసులో పెట్టుకున్నాం. అది వాక్కు ద్వారా ఇచ్చారు.